భరత్, నిన్ను ఉరిదీసి తేదీ డిసైడ్ చేశారు. ఉరితాళ్ళంత స్పీడ్గా టేబుల్స్ మీద ఫైల్స్ కదిలితే ఎంత బాగుండేది నా దేశం. భరత్, నీ చివరి కోరుకుంటే చెప్పు. నిజంగా తీరుస్తారా? ఇదిగో, ఈ 4 గోళ్ల మధ్య చావటం నాకు ఇష్టం లేదు. ఇరుకు, ఊపిరాడదు. భగత్ సింగ్ మైదానంలో ఊరి తీయండి, చూస్తారు అందరూ. కనీసం చావులోనే నాకు స్వాతంత్రం ఇవ్వండి. జైల్లో ఫోన్ ఉందా? ప్రెసిడెంట్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. భగత్ సింగ్ మైదానం ఈ దేశంలో విప్లవం శంఖానాదం చేసిన పవిత్ర స్థలం. సార్, భరతం చుట్టానికి ఎవరు వచ్చారు? రమ్మను. ఎంత ముసల్దాని అయిపోయావమ్మా. ఇన్నేళ్ళు నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో తెలియక తల్లడిల్లిపోయాను. నీ ఆచూకీ తెలుసుకునేసరికి అన్నీ తెంచుకుని వెళ్ళిపోతున్నావేరా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఈ దేశంలో పుట్టినందుకు ఏదో ఒకనాడు ఆకలి మంటలతోనూ, కులాల కొట్లాటల్లోనూ, మతాల కుమ్ములాటల్లోనూ, ఎన్నికల బాంబుదాడుల్లోనూ కుక్క చావు చావాల్సిందే. నేను అలా చావడం లేదమ్మా. చావు బ్రతుకుల మధ్య కొట్టుకులాడుతున్నా ఈ దేశానికి ప్రాణం పోయటానికి నా ప్రాణం ధరబోస్తున్నానమ్మా. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఇదే గదిలో బాంబు కేసులో అరెస్ట్ అయ్యేది మీ నాన్నగారిని కలుసుకోవడానికి వచ్చాను. అప్పుడు నువ్వు నా కడుపులో ఉన్నావురా. నిజంగానా? నేను ఇక్కడికి 2సారి వచ్చానా? అయితే నాకు ఇది కలిసి వచ్చిన చేయాలన్నమాట. చావుని ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నావురా. ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది. నా బిడ్డ చావులో ఉత్సాహం ఉంది, దేశభక్తి ఉంది. వచ్చే జన్మలో కూడా నువ్వే నా బిడ్డగా పుట్టాలిరా. ఈసారి నేను ఆడపిల్లగా పుడతానమ్మా. 45 ఏళ్ల స్వరాజ్యంలో విజయం సాధించింది ఒక్క సారావజ్యం. అది చేసింది ఒక ఆడది. అందుకే వచ్చే జన్మలో నేను ఆడదానిగా పుట్టి మగాళ్ళు సాధించలేంది ఆడపిల్లగా పుట్టి సాధించాలని ఉందమ్మా. నీ చివరి క్షణాల్లోనైనా నీ దగ్గరే ఉండాలనుందిరా. ఓ పని చేయమ్మా, పెద్ద బండరాయి తీసుకొచ్చి జైలు నెత్తి మీద వేయి. నువ్వు జైల్లో పెడతారా? నాకు దగ్గరగా ఉండొచ్చు. బాబు, రేపు నా గురి వేస్తారు, నా శవాన్ని నీకు అప్పగిస్తారు. నాకు తలకు నువ్వు పెడతావు కదా అమ్మా. తాతయ్య చితికి నేను నిప్పెట్టించలేదు, నీకు కోపంగా లేదు అమ్మా. చిన్నప్పుడు చదువుకోవడానికి దీపం వెలిగించావు. ఇప్పుడు నా చితం నువ్వు వెలిగిస్తే ఆ మంటల్లో చాలా మంది చదువుకుంటారమ్మా ప్రపంచాన్ని గురించి. తాతగారు అక్కడ కలిస్తే ఏం చెప్పమంటావమ్మా? చెప్పడానికే ఉంది బాబు. నువ్వు పెళ్లి చేసుకోలేదని చెప్పు. మన వంశం నీతోనే అంతరించిపోతుందని చెప్పు. కాబోయే కోడలి కోసం చేయించిన మంగళసూత్రం మీ అమ్మ కొంగునే ఉందని చెప్పరా.